వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. ఐఐటి జేఈఈ ఇలాంటి ఎన్నో రకాల కోర్సులకు సంబంధించి, అదేవిధంగా ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్కి సంబంధించి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఎన్నో సజెషన్స్ ఇస్తూ వచ్చారు కదా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఏ స్పెషలైజేషన్ చదవాలి అనేది అందరి డౌట్. దాని మీద సతీష్ గారి విశ్లేషణ, అదేవిధంగా ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. సో చాలామందికి కంప్యూటర్ సైన్స్లో ఏ స్పెషలైజేషన్ చదవాలనేది డౌట్గా ఉంది. మీరేం చెప్తారు? అంటే స్పెషలైజేషన్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి. మేబీ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అయితే పెద్ద లేవు. ఇప్పుడు ఏంటంటేనండి, కంప్యూటర్ సైన్స్ అనేది అన్ని ఫీల్డ్స్లోకి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటేనండి, స్పెషలైజేషన్స్ పెరిగినాయి. పూర్వకాలం డాక్టర్స్ ఎంబీబీఎస్ ఒకటే, అంతే కదండి. ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్తే. అవును. కొంతకాలం పోయిన తర్వాత ఒక బాబు తలకు వేరు, గుండెకి వేరు, లేకపోతే కాలుకి వేరు, చేతికి వేరు అని చెప్పి సపరేట్ అయ్యారు. సూపర్ స్పెషాలిటీ అనమాట, అంతే కదండి. ఇదని న్యూరో సర్జరీ అని ఇంకోటి. అంటే టెక్నాలజీ పెరుగుతుంది, అవసరాలు పెరుగుతున్నాయి, టార్గెట్ క్లియర్గా ఉంది, ఎక్కువ మంది వర్క్ చేయాలి కాబట్టి ఒక్కొక్క డొమైన్ కింద సపరేట్ చేసుకుంటా వచ్చారు. సేమ్ అదే పద్ధతిలో కంప్యూటర్ సైన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇనీషియల్గా కంప్యూటర్ సైన్స్ అనేది ఒక టూలు. ఏవైతే డొమైన్స్ ఉన్నాయో, ఎయిర్వేస్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇలాంటి వాటిలో కొన్ని సాఫ్ట్వేర్స్ వాడతారు. అలాంటి సాఫ్ట్వేర్స్కి కంప్యూటర్ సైన్స్ అనేది అవసరమైంది. తోడు దాని సహాయం తీసుకుని ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి. అంతకుముందు కంప్యూటర్స్ లేవు కదండి. అవును. ఇప్పుడు కంప్యూటర్స్ మొత్తం వచ్చినాయి. కంప్యూటర్స్ అంటే అలాగా కంప్యూటర్ సైన్స్ నేర్చుకుని రీప్లేస్ చేసుకుంటూ వచ్చారు. అంటే డొమైన్ యొక్క కంట్రిబ్యూషన్ తగ్గి టెక్నాలజీ కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది, టెక్నాలజీ కంట్రిబ్యూషన్ ఎక్కువైంది, డొమైన్ తక్కువైంది. అన్ని చోట్ల కూడా వెళ్తుందంటే నెమ్మదిగా. ఇంకా లా కానీ, జర్నలిజం ఇలాంటి స్పెసిఫిక్ ఫీల్డ్స్లో కూడా నెమ్మదిగా వచ్చేస్తుంది. ఈ స్పెషలైజేషన్స్ అనేది జనరల్గా ముందే డిసైడ్ చేయాలి అనుకుంటే కొంచెం కష్టమైన పని అండి ఎవరికైనా. ఎందుకంటే రుచి తెలియకుండా ఏది బెటర్ అంటే మీరు చెప్పలేరు కదా. అంటే కూర చూపించాను, ఏది టేస్టీగా ఉంటుందని అడిగాను, ఏం చెప్తారు? చెప్పలేం కదా సార్. టేస్ట్ చేయాలి, అన్ని టేస్ట్ చేసినాక తెలుస్తుంది. బేసిక్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్ లీనియర్ ఆల్జీబ్రా, డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్, బేసిక్ ప్రోగ్రామింగ్, లాంగ్వేజ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్, అలాగే ఆల్గారిథమ్స్ని ఎలాగ నేర్చుకుంటారు, ఆపరేటింగ్ సిస్టమ్స్ అని, ఒక డేటా సైన్స్ సంబంధించినటువంటి బేసిక్ అండర్స్టాండింగ్, ఒక ఏఐ అండ్ ఎంఎల్కి సంబంధించినటువంటి ఒక 2 మాడ్యూల్స్, సెక్యూరిటీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ దాని రిలేటెడ్ ఒక సబ్జెక్టు. ఇట్లాగా బ్యాలెన్స్డ్గా, లేదా లాజిక్ అని బ్యాలెన్స్డ్గా ఒక 15 నుంచి ఒక 17-18 సబ్జెక్టుల వరకు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సబ్జెక్టులు చదువుతారు సిఎస్ అంటే. థర్డ్ ఇయర్ వచ్చినప్పటికీ కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్లో, టాప్ కాలేజెస్లో ఇండియాలో కూడా మీకు ఏ ఏరియా అయితే మీకు ఇంట్రెస్ట్ అనిపించిందో, ఏంటి సెకండ్ ఇయర్ అయ్యాక, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయ్యాక ఆ ఏరియాలోకి వెళ్ళి ఎక్స్ట్రాగా 16 నుంచి ఒక 20 క్రెడిట్స్ వరకు చేసుకోమని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు IIIT కానీ ఇంకోటి కానీ. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ మీకు ఎన్ఎల్పిలో ఇంట్రెస్ట్ ఉంది, IIIT హైదరాబాద్లో చదువుతున్నారు, ఎన్ఎల్పి డిపార్ట్మెంట్ ఉంది అక్కడ, చక్కగా వెళ్ళి ఆ కోర్స్ మాడ్యూల్స్ చేసుకోవచ్చు మీరు. లేదు న్యాచురల్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, చెయ్యి. బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది, చదువు. అంటే ఫస్ట్ ఫ్లేవర్ చేయండి రా బాబు, టేస్ట్ చేయండి కోర్సులని. థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత మీకు కావాల్సినటువంటి మాడ్యూల్స్ 20 క్రెడిట్స్ నుంచి 16 ఇస్తున్నారు ఎలెక్టివ్స్. దగ్గర 4 సబ్జెక్టులు అండి. 4 అంటే చాలా ఎక్కువ. ఓకే. ఓ 4 సబ్జెక్టులు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఫైనల్ ఇయర్లో ప్రాజెక్టు మీ ఇష్టం వచ్చింది చేయండి. మీ ఇష్టం అన్నది అండర్లైన్ చేసుకోవాలి. అంటే there is no such any restriction in the entire world, particularly for the Tier 1 and premier colleges.
స్టూడెంట్ క్యాన్ డూ ఎనీ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్ ఎనీ ఏరియా ఇన్ ద సిఎస్. అండ్ ఈవెన్ ఎయిర్పోర్ట్ ఇంజనీర్ కూడా వచ్చి ఏఐలో ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, మెకానికల్ ఉండిన. అంటే ప్రాజెక్ట్కి రిస్ట్రిక్షన్ ఉండదండి. చూసారా స్టెప్ బై స్టెప్ ఎట్లా ప్లానింగ్ ఉంది అది. 2 years బేసిక్, 3rd yearలో ఎలక్టివ్స్, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. పర్ఫెక్ట్ సీక్వెన్స్ చూసారు ఎలా ఉందడికి. ముందే నేను ఏఏ చదువుతాను, డేటా సైన్స్ చదువుతాను అన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ముందే మీరు నేరో డౌన్ చేసినట్టు అవుతుంది ఒకటి. రెండోది కంప్యూటర్ సైన్స్ తోటితో కంపేర్ చేస్తే ఈ డేటా సైన్స్ కానీ ఇది కానీ ఒక 4-5 సబ్జెక్టులు తేడా ఉంటుంది అంతే. మేబీ ఇక్కడ కంపల్షన్ ఉంటుంది, అర్థం చేసుకోండి. డేటా సైన్స్ తోటి డేటా సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ 4 ఉన్నాయి ఎక్స్ట్రా. ఇదే కంప్యూటర్ సైన్స్ తోడు ఎలక్టివ్స్లో 4 చదివేయచ్చు. లాజిక్ అర్థమైందా? సిఎస్ తోడు ఎలక్టివ్స్ తీసుకొచ్చండి 3rd yearలో. డేటా సైన్స్లో 4 మస్ట్ అని చెప్పారు. నువ్వు డేటా సైన్స్ డిగ్రీ రావాలంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే డేటా సైన్స్లో 4 సబ్జెక్టులు చదవాలని కండిషన్ ఉంది. వీటికి లేదు. వీడిలో 4 చదివితే ఇండైరెక్ట్గా ఈ డిగ్రీ కూడా డేటా సైన్స్ అయిపోయింది. అది డేటా సైన్స్ ఎత్తుక్కోవడం ఏంట్రా, నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు ఏఏలోనో లేకపోతే ఇంకో ఎన్ఎల్పీలోనో లేకపోతే ఎల్ఎల్ఎంలోనో ఎందులో పడితే అందులో చేసుకుని డిగ్రీ చేసుకో. అంటే యూ కెన్ కస్టమైజ్ యువర్ సిఎస్ డిగ్రీ ద వే యూ వాంట్. బేసిక్ అయితే తీసుకున్న తర్వాత ఆ కస్టమైజేషన్ అన్నది అండర్లైన్ చేసుకుని అది ఓన్లీ టాప్ కాలేజీలో మాత్రమే దొరుకుద్ది. దట్ ఈస్ ద రీజన్ ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాసులో కంప్యూటర్ సైన్స్ తప్ప వేరే బ్రాంచ్ ఉండదు. స్పెషలైజేషన్స్ ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఐఐసి బెంగళూరు ఓన్లీ ఒకటే మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్, బట్ ఏది కావాలో చదవచ్చు. IIIT హైదరాబాద్ మోస్ట్ ప్రెస్టేజ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది అంతే. IIIT బెంగళూరు ఓన్లీ సిఎస్, కొత్తగా డిఎస్ అని పెట్టాడు కానీ బట్ మ్యాక్సిమం సిఎస్. అంటే నేనేమంటానంటేనంటే సిఎస్లోకి వెళ్ళి 3rd yearలో ఎలక్టివ్స్ తీసుకుని ఒక 3-4 మాడ్యూల్స్ ప్రాజెక్ట్ నీకు కావాల్సిన ఏరియాలో చేసుకుంటే నీకు కావాల్సినట్టుగా డిగ్రీని కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ చిన్న చిన్న కాలేజీల్లో డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ ప్రైవేట్ కాలేజీలోకి వెళ్తే ఈ కస్టమైజేషన్ ఉండదు. అన్ని ఎలక్టివ్స్ ఆఫర్ చేయరు. IIIT హైదరాబాద్కి వెళ్తే మీకు కావాల్సిన ఎలక్టివ్స్ దొరుకుతాయి. అంటే మీరు ఏఐలో చేస్తారా, కంప్యూటర్ విజన్ అది కూడా మంచి బాగుంది, మిషన్ లెర్నింగ్ ఉంది, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంది, వెబ్ డెవలప్మెంట్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఏరియాస్ ఉంటాయి, కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఉన్నాయండి, నెట్వర్క్స్ ఉంటాయి, సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీలో కంప్యూటర్ సెక్యూరిటీ కానివ్వండి, డేటాబేస్కి సంబంధించి ఉంటాయి, డిజైన్ ఆటోమేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానివ్వండి, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో మీకు హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, లేకపోతే బయో ఇన్ఫర్మాటిక్స్ కానివ్వండి, అల్గారిథమ్స్ కానివ్వండి, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ క్రిప్టోగ్రఫీ కానివ్వండి, లాజిక్ అండ్ ఇలాంటివి చాలా రకాల స్పెషల్ మాడ్యూల్స్ ఉంటాయి టాప్ కాలేజీలో. చిన్న కాలేజీలో చదివినట్టు తలనొప్పి. అది జేఎన్టీయూ హైదరాబాద్ సిలబస్ అంటాడు, 30-20 ఏళ్ళ క్రితం ఉంటుంది, దాన్ని మాడిఫై చేసి అవరు ఆ సబ్జెక్టులు చదవాలంటారు. ఎలక్టివ్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు. టాప్ కాలేజీలో చదివిన వాళ్ళు 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి, ఆక్స్ఫర్డ్లో కంప్యూటర్ సైన్స్ ఒక్కటే ఉంటుంది, 41 సీట్లు అంతే. అసలు మిగతా పేరు కనపడదు అక్కడ. అంటే మిగతా ఇన్ని ఏరియాల్లో అక్కడ రీసెర్చ్ జరగట్లేదనా, కోర్సులు ఏమైనా ఏంటి ఉన్నాయి, కానీ డిగ్రీ పేరు ఆఫర్ చేయరు వాళ్ళు. సిఎస్ అంతే. నువ్వు 3rd yearలోకి వెళ్ళిన తర్వాత 2nd yearలోకి వెళ్ళిన డివైడ్ అయిపో. ఇట్స్ కాల్డ్ కాన్సన్ట్రేషన్స్ అండ్ థ్రెడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా టెక్ తీసుకోండి, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్. 12 థ్రెడ్స్ అంటారు వాటిని, 12 థ్రెడ్స్ ఉన్నాయి అక్కడ. 12 థ్రెడ్స్లో అన్ని రకాలు ఉంటాయి. నీకు కావాల్సిన 2 థ్రెడ్లు తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి. సిఎంయు జస్ట్ కంప్యూటర్ సైన్స్ ఏముంటుంది, ఇంకా పేరే కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. లోపలికి వెళితే ప్రపంచంలో లేని ఎన్ని కోర్సులు ఉంటాయి దగ్గర. కోర్సుని నువ్వు కస్టమైజ్ చేసుకునేలా ఉండాలి. ముందు డిసైడ్ చేయడానికి మనకు ఎలా కుదురుద్ది? అందువల్ల టాప్ మోస్ట్ కాలేజీలో తలనొప్పి లేదు. ఒకవేళ టాప్ కాలేజీలో ఏదైనా కొత్తగా ఇప్పుడు పెట్టిన ఏఏ లేదా డేటా సైన్స్ లాంటిది ఉంటే సిఎస్ తర్వాత జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పటికీ హైదరాబాద్లో ఏ ఉందంటే కంప్యూటర్ సైన్స్ ఫిలప్ అయిన తర్వాత ఫిలప్ అవుద్ది. ఈ ప్రైవేట్ కాలేజీ వాళ్ళు సీట్లు అమ్ముకోవడానికి, డబ్బులు గుంజుకోవడానికి, పర్మిషన్ తెచ్చుకోవడానికి, ఏదో కొత్త కోర్స్ అని చెప్పి పర్మిషన్ తెచ్చుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా డీమ్డ్ యూనివర్సిటీసు, విఐటి లాంటి కాలేజీలు, అమృత లాంటి కాలేజీలు రకరకాల పేర్లతో జనాలను మోసం చేసి తీసేసుకుంటున్నాయి. ఏది చదివినా ఒక 60-70% ఆఫ్ ది సిలబస్ అదే. ఇది పిచ్చ, జనాల అమాయకత్వం ఇది. నువ్వు చదివినంత మాత్రాన కాలేజీలో ఏ బాగుంది కదా అని చదివితే మాత్రం నువ్వు చెత్త కాలేజీలోకి పోయి నీ పెర్ఫార్మెన్స్ లేకపోతే ఎందుకు పనికిరావు. కోర్సు బట్టి మీరు వెళ్ళకండి, దయచేసి కాలేజీ బట్టి వెళ్ళాలి. ఓకే, మంచి కాలేజీ చదివితే తప్ప స్కిల్ రాదు కదండి. ప్రాక్టికల్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది, ఇంటర్న్షిప్స్ ఉంటాయి, రీసెర్చ్ ఉంటుంది.
సబ్జెక్ట్స్లో ఎలక్టివ్ సిస్టమ్స్ ఉండాలి, అప్డేటెడ్ సిలబస్ అంతా ఉండాలి కదా, ఉంటుంది. ఉండాలి. ప్లస్ ఎలక్టివ్స్ ఎక్కువ ఆఫర్ చేయాలి కదా, ఎలక్టివ్స్ ఎక్కువ ఆఫర్ చేయాలి కదండి. అవును. ఎలక్టివ్స్ లేకపోతే ఇలా ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరులో మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ పెట్టాడు, కాబట్టి ఏ ఉందా అందులో? క్వాంటమ్ మెకానిక్స్ ఉంది, క్వాంటిటేటివ్ ఫైనాన్స్ ఉంది, కంప్యూటేషనల్ బయాలజీ ఉంది. చూడండి, నేను ఉన్నాయో. ముందే తీసుకోవద్దు అవన్నీ, 2 ఏళ్ళు చదివినా తీసుకోమని చెప్తున్నాడు ఐఐఎస్సి బెంగళూరు. ఓకే. అలాగే ఐఐటీస్లో కూడా 3rd ఇయర్లో తీసుకోమని చెప్తున్నాడు. వీళ్ళు ఎవరో వ్యాపారం చేయట్లే. ఈ చెత్త ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తున్నారంటే జనాలు మోసం చేయడానికి ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో రకరకాల పేర్లు పెడతారు. అక్కడికి వెళ్ళి మీరు ఏ చదివినా, కంప్యూటర్ సైన్స్ చదివినా చెత్త కాలేజీలో మీకు ఎలాగ స్కిల్ రాదు, ఎలాగ ఎవడో ఉద్యోగం ఇవ్వడం. ఇంకొకటి అమాయకత్వం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగుంది కదా అని జాయిన్ అయితే కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివడం తీసుకెళ్ళడం. ఇప్పుడు ఐఐటి మద్రాస్ ఉందండి, ఏ స్టార్టప్ వచ్చింది, ఎలక్ట్రానిక్స్ వాడు కంప్యూటర్ సైన్స్ కూర్చుంటాడు, ఈవెన్ ఎలక్ట్రికల్, ఈవెన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ వాడు. అసలు ఏం చదివాడు చూడండాడు, వాడు స్కిల్ చూసి ఇచ్చేస్తాడు. ఏ స్టార్టప్ ఎవడని చదివాడా, చదవాలా, కానీ తీసుకుంటాడు. వాడు రేటు కట్టేది నీ బ్రెయిన్కి, నీ ఐక్యూ లెవెల్కి, నీ ఇంటెలిజెన్స్కి. నువ్వు చదివిన కోర్సు టైటిల్ కాదు. కోర్సు టైటిల్కి ఇస్తే మీరు అమృత వాడికి లేకపోతేనేమో సత్యభామ వాడికి కూడా ఇచ్చారు ఉద్యోగాలు, చదివాడు కదా అని. పక్కన ఉన్న కంప్యూటర్ సైన్స్ వాడికి ఇవ్వడం మానేయాలి. సో కంపెనీస్ చూసేది ఏంటంటే మెటీరియల్, బంగారం బిస్కెట్, వస్తువు వాడి ఇష్టం. ఓకే. మీరు చదివారు కానీ మట్టి అయితే ఉపయోగం ఉంది. అది మీరు కోర్సు చదివినంత మాత్రాన ఉద్యోగం రాదు. మీరు బేసిక్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకున్నట్లయితే ఈవెన్ ఎలక్ట్రానిక్స్ చదివినా, ఎలక్ట్రికల్ చదివినా, ఇంకోటి చదివినా ప్లేస్మెంట్కి వచ్చినప్పుడు మీరు ఎక్స్ట్రా కోర్సులు చదవండి, 2-3 కోర్సులు నేర్చుకుంటారు. ఏముందంటే ఇప్పుడు ఫైనాన్స్ ఫర్మ్కి వెళ్ళాలి. ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ కూడా ఉన్నాడండి, డెలాయిట్ ఉన్నాడు, పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇవన్నీ. ఐఐటి వచ్చి కంప్యూటర్ సైన్స్ ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉన్న పట్టుకెళ్తున్నాడు. అక్కడ ఫైనాన్స్ అంటే తెలియదు, మరి ఎలా తీసుకెళ్తున్నాడు? తీసుకెళ్ళి 50 లక్షలు ఇస్తున్నాడు. స్కిల్ ఉంటే నేర్చుకుంటాడు. ఆడికి 50 లక్షలు ఇస్తాడు. ఎవడో వచ్చి డెలాయిట్ బెయిన్ కంపెనీ కూడా వచ్చి ఆడే ఐఏఎం కలెక్టర్కి వెళ్ళాడు అనుకోండి, 50 లక్షలు ఇస్తాడు. అక్కడ ఫైనాన్స్ స్పెషలైజేషన్ ఉండేది చదివాడు కదా. మీ లాజిక్ ప్రకారం ఆడికి ఎక్కువ ఇవ్వాలి కదా ఫైనాన్స్ కంపెనీ వాడు. ఫైనాన్స్ కంపెనీ వాడు ఐఐటీకి వచ్చి ఎక్కువ ఇస్తాడు, ఇడికి కూడా. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివే కదా అని చెప్పి నీకు వచ్చేసి ఉద్యోగం ఇవ్వడం. వాడు చూసేది స్కిల్, బ్రెయిన్. ఆ బ్రెయిన్ అనేది బ్రాంచ్ కంటే కూడా నువ్వు నేర్చుకున్న స్కిల్ ఎలా ఉంది అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందండి. ఓకే. సో దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మేజర్గా కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళిపోండి. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీరు డివైడ్ అవ్వండి. చిన్న చిన్న కాలేజీల్లో మీరు డివైడ్ అవ్వడానికి ఎలక్టివ్స్ కుదరవు. అక్కడ ఎలాగ మీకు స్కిల్ రాదు, మీకు పెద్దగా యూజ్ ఉండదు మీరు చదివినా. ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజికల్ యుగంలో మీరు చిన్న చిన్న కాలేజీలో చదివినప్పుడు కంప్యూటర్ సైన్స్ బాగుంది కదా అని మీరు జాయిన్ అయిపోయినా కూడా మీకు ఉద్యోగాలు ఏమి రావు. ఉద్యోగాలు పోతాం కదా, అసలు వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి రాను కూడా. పెద్ద పెద్ద కాలేజీ చదివిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. అందువల్ల మీరు బాగుంది కదా అని ఎవరికో డబ్బులు కట్టి డొనేషన్ కట్టి జాయిన్ అయినా మామూలుగా సిఎస్ఓడికి దిక్కు దేవడం లేదు, అక్కడ నాలెడ్జ్ రావట్లేదు. ఏ సబ్జెక్ట్లో ఉండో ఫ్యాకల్టీ ఉండరు. అసలు కంప్యూటర్ సైన్స్లో ఫ్యాకల్టీ లేరు, దొరకట్లేదండి ఇప్పుడు కాలేజీల్లో. బయట మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగం చేసుకుంటారు తప్ప ఇక్కడ ప్రైవేట్ కాలేజీలోనూ, ఆ కాలేజీల్లోనూ 35,000 40,000 ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న ఫీజు కాలేజీలో మీరు జాయిన్ అయ్యి ఫ్యాకల్టీకి 30,000 40,000 కూడా ఇవ్వరండి. అక్కడే ఎంటెక్ చదివి ఉంటాడు. ఆడికి ఆడే మాట చెప్తాడు. అసలు ఏకి సంబంధించిన రీసెర్చ్లో ఏమన్నా ఎన్ని రీసెర్చ్ ఫీల్డ్స్ అంటే ల్యాబొరేటరీ ఉండాలండి. ఎంఎల్ ల్యాబ్ అని, ఏ ల్యాబ్ అని. ల్యాబ్ లేదు, చదివేం చేస్తావు? ప్రాక్టికల్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లేదు, టఫ్గా లేదు. ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి జాయిన్ అయ్యి ప్రాజెక్టు చేయాలి. నువ్వు కాపీ కొట్టి దొంగతనంగా డబ్బులు పెట్టి కొనుక్కుని ప్రాజెక్టులు సబ్మిట్ చేసి దరిద్రమైనటువంటి సొసైటీలో మనం ఉన్నాం కదా. హైదరాబాద్లో ప్రతి కాలేజీ ఎక్సెప్ట్ 3-4 కాలేజెస్, లేదా ఐఐటి, IIIT లాంటివి తప్ప ప్రాజెక్ట్ కొనుక్కుని సబ్మిట్ చేస్తారు వాళ్ళు. వీళ్ళు చదివితే ఏంటి, సిఎస్ చదివితే ఏంటి, డిఫరెన్స్ ఏమి ఉండదు. దాని గురించి పొరపాటున ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరు తొందరపడద్దు. మీరు బేసిక్ సిఎస్ మంచి కాలేజీలో చదవండి, లోపలికి ఏంటంటే డివైడ్ అవ్వండి. IIIT హైదరాబాద్ ఓన్లీ సిఎస్ ఉంటుంది అంతే. సో అందువల్ల ఏంటంటే మీరు చాలా ప్రైవేట్ కాలేజీలు మీ ఇస్తాం, డేటా సైన్స్ ఇస్తాం, లేదా ఇంకోటి ఏదో ఇస్తామని చెప్పి మోసం చేసి లక్షలు తీసేసుకుంటున్నారు కన్సల్టెంట్స్. అదే వద్దండి. మంచి కాలేజీకి వెళ్ళినప్పుడు సిఎస్కి వెళ్ళినా మీకు అన్ని ఆప్షన్స్ దొరుకుతాయి. చిన్న కాలేజీకి మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఉపయోగం లేదు, స్కిల్ రాదు. ఒకవేళ మీరు బాగా చదువుతాను అనుకున్నా, అర్థం చేసుకోండి, బాగా చదువుతూ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఓన్గా నేర్చుకుందాం అనుకున్నా ప్రాజెక్ట్ లెర్నింగ్ ఉండదు, థీసిస్ లెర్నింగ్, ప్రాజెక్ట్ లెర్నింగ్ అని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ అండి అంతా. ఇది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు దీన్ని. అంటే ప్రతి థియరీ సబ్జెక్ట్కి ఒక ప్రాజెక్ట్ అటాచ్ అవ్వాలి. ప్రతి థియరీ సబ్జెక్ట్కి ఒక అసైన్మెంట్ ఉండాలి, ఒక 5-6 అసైన్మెంట్లు. ఏంటి లైవ్ అసైన్మెంట్స్. ప్రతి థియరీ సబ్జెక్ట్కి
మోర్ టెక్నికల్ అన్ని సబ్జెక్టులు కాకపోయినా కొన్ని సబ్జెక్టులకి ల్యాబ్ ఉండాలి. ఏ ల్యాబ్, ఎంఎల్ ల్యాబ్ అంటాం. ల్యాబ్ లేకుండా, ప్రాజెక్ట్ లేకుండా, అసైన్మెంట్స్ లేకుండా నువ్వు ఒక కాలేజీలో చదివి నువ్వు ఏ చదివినా, ఎంఎల్ చదివినా, సిఎస్ చదివినా ఉపయోగం లేదు. ఓకే. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్, జాబ్ ఎక్స్పీరియన్స్. జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఎవడో జాబ్ ఇవ్వట్లేదు కొత్త వాళ్ళకి ఇప్పుడు, అంతే కదా, కొత్త వాళ్ళకి ఎవడో జాబ్ ఇవ్వట్లేదు కదా. మళ్ళీ ఇంటర్న్షిప్స్. ఆ ఇంటర్న్షిప్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సమ్మర్లోనే రావాలి. ఆ సమ్మర్లో ఇంటర్న్షిప్ రావాలని నువ్వు చదివిన కాలేజీ బట్టి, నువ్వు చదివినటువంటి స్కిల్ బట్టే కదా ఆడిస్తాడు. అవును. ఇదంతా విషయ సైకిల్ అండి ఇది. అందువల్ల మీరు ఏదో కాలేజీలో జాయిన్ అయ్యి నేను ఇంటర్న్షిప్లు చేసేస్తాను, ప్రాజెక్ట్ చేసేస్తాను, కష్టపడి నువ్వు చదవడానికి ఉండదు. ఇక్కడ ఫెసిలిటీస్ ఉండాలి, టఫ్ క్విజెస్ ఉండాలి, టఫ్ అసైన్మెంట్స్ ఉండాలి, టఫ్ ప్రాజెక్ట్స్ ఉండాలి, ఆన్లైన్ ప్రాజెక్ట్స్, ఆఫ్లైన్ ప్రాజెక్ట్స్. అందువల్ల ఏంటంటే బేసిక్ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వండి దయచేసి. ఎస్, ఒకవేళ కంప్యూటర్ సైన్స్ రాలేదు మీకు, ఐఐటి హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ రాలేదు, అప్పుడు ఏఏ జాయిన్ అవ్వండి. ఓకే. ఫస్ట్ ఏఏ జాయిన్ అవ్వద్దు, ముందే జాయిన్ అవుతుంది. రా మెటీరియల్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అంతే కదండి. కాదండి, ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలియదండి. ఏఏ చదివాడు, ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలీదు. ఆపరేటింగ్ సిస్టమ్స్ బాగుంటుందేమో సబ్జెక్ట్ తెలియదు కదా. ఆపరేటింగ్ సిస్టమ్స్ చదవడు ఏవాడు. అంటే బేసిక్ సబ్జెక్టులు అన్నీ నేర్చుకుంటేనే, అంటే పిరమిడ్ కదండి మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి సిఎస్ ఈజ్ రీసెర్చ్ ఫీల్డ్ కాబట్టి పీజీ ఇలాంటిలో డివిజన్ ఎక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళంత వరకు కూడా యూజీలో బేసిక్ కంప్యూటర్ సైన్స్ మాత్రమే మీరు చదవండి. రాకపోతే మాత్రం ఎస్ ప్రాబబుల్లీ మీరు వెళ్ళండి. బట్ మీరు వెళ్ళిన తర్వాత ఎలాంటి సబ్జెక్ట్స్కి వెళ్తే అది ఆల్గారిథమ్స్ చాలా హెవీగా ఉంటాయి, హెవీ మ్యాథమెటిక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు ఫిట్ అవుతారా అవరా అన్నది ఇంకా చెప్పలేము. అది ఎవరో చెప్పలేము అది. సో బట్ ఇన్ ప్రిన్సిపల్ సిఎస్ వస్తే కాదని వేరే స్పెషలైజేషన్కి మీరు వెళ్ళొద్దు. సిఎస్ చదవండి, ఎడిషనల్గా ఏ మాడ్యూల్ చదవండి, నేర్చుకోండి. బేసిక్ సిఎస్ డిగ్రీలో ఉండండి. సిఎస్ డిగ్రీలో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో క్వాంటిటేటివ్ ఫైనాన్స్ కానీ, క్వాంటిటేటివ్ మ్యాథమెటిక్స్ కానీ, క్వాంటమ్ మెకానిక్స్ కానీ, లేకపోతే వేరే ఏదో సైబర్ సెక్యూరిటీకో లేకపోతే వేరే దానికి ఏదైనా మ్యాథమెటిక్స్కో దేనికైనా వెళ్ళాలంటే బేసిక్ సిఎస్ అప్లికేషన్ వెళ్ళినప్పుడు అది పాజిటివ్ ఫీల్ వస్తుంది వాటికి. మీరు ఏ చదివి నేను ఇంకోటి ఏదో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్కి ఎంఎస్లో నాకు ఇంట్రెస్ట్ ఉందని అప్లై చేస్తే, ఇప్పుడు నువ్వు చదివింది ఏ కదా, సైబర్ సెక్యూరిటీ ఎందుకు అప్లై చేస్తున్నావు అన్నది క్వశ్చన్ కదా. అదే మీరు బేసిక్ సిఎస్లో ఉన్నారనుకోండి, మీకు రిస్క్ ఉండదు. ఓకే. మీకు కావాల్సిన థ్రెట్ తీసుకోవచ్చు. సిఎస్లో చదివినప్పుడు ఏకి అప్లై చేస్తారు, చేసిన ఎవడే ఉండవు. డేటా సైన్స్కి అప్లై చేసిన ఉండవు. దేనికి అప్లై చేసినా కూడా ఆయన పాజిటివ్గానే చూస్తారండి. అన్నీ చదివాడు, ఆడికి ఇంట్రెస్ట్ వచ్చింది, వెళ్ళారు. నువ్వు ముందే స్పెషలైజేషన్ అయిపోతే నువ్వు వేరే స్పెషలైజేషన్కి వెళ్ళలేవు. అది నాకు నచ్చకపోవచ్చు, టేస్టే తెలియదు కాబట్టి డెవలప్మెంట్ ఉంది కదా అని చెప్పేసి మనం ముందుకి అట్లా వెళ్ళకూడదంటే వీలున్నంత వరకు కూడా బేసిక్ సిఎస్లో ఉండండి. పెద్ద పెద్ద టాప్ కాలేజీలు అన్ని చోట్ల కూడా యూఎస్లో ఉన్న టాప్ మోస్ట్ కాలేజెస్, యూ టేక్ ఇట్ ఎనీ కాలేజ్ ఇంక్లూడింగ్ స్టాన్ఫర్డ్, ఎంఐటి, సిఎంయు, జార్జియా టెక్, బేసిక్ సిఎస్, దట్స్ ఆల్. ఆక్స్ఫర్డ్ కంప్యూటర్ సైన్స్, క్యాంబ్రిడ్జ్ కంప్యూటర్ సైన్స్, ఐఐటి మద్రాస్ కంప్యూటర్ సైన్స్, ముంబై కంప్యూటర్ సైన్స్. అంతే. కొత్తగా ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ ఉంది, కొత్త ఐఐటీలకు ఉన్నట్లు పెడుతున్నారు. బట్ ఇన్ జనరల్గా సరిపోద్దండి అది. మేబీ పీజీలో స్పెషలైజేషన్ వస్తుంది, యూజీలో కూడా మీరు అనొచ్చు హైదరాబాద్లో ఎవడైతే చదువుతున్నాడో ఆడు చదివి మాడ్యూల్స్ సిఎస్ కూడా చదవడానికి అవకాశం ఉందంటే చాలా వరకు అవకాశం ఉంటుంది. థర్డ్ ఇయర్లో వీడిల్లి ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి కోర్సులు చదవచ్చండి. సో అందు గురించే వీలున్నంత వరకు కూడానంటే మీరు స్పెషలైజేషన్ అనేది ముందే మీరు డిసైడ్ చేయొద్దు, అన్లెస్ మీకు ఆ సీట్ రాకపోతే వెళ్ళండి. రైట్. సో దీని అనేది దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచన చేసినట్లయితే ఇబ్బంది ఉండదు. రైట్. సతీష్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కన్ఫ్యూజన్ ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, కంప్యూటర్ సైన్స్లో స్పెషలైజేషన్లో ఏది బెస్ట్, సిఎస్సికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా చాలా చక్కగా వివరించారు. ఇది వాళ్ళ ప్రైమ్9 ఎడ్యుకేషన్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.